మరి అలాగని మరి వీళ్ళు ఊరుకుంటున్నారంటే సాక్షులు అదే భజన కదా. ఈ రెండింటిని ఎలా చూడాలా మనం బాలకోటయ్య గారు? వెంకటేష్ గారు నమస్తే. నమస్తే. బుద్ధ వెంకన్న గారికి అలాగనే గాదే వెంకటేశ్వర గారికి కూడా నమస్కారాలు. నమస్కారం. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి కార్యక్రమాన్ని ఆయన మీడియా కంటే ఏబిఎన్ మీడియానే ఎక్కువగా కూడా ప్రమోట్ చేస్తుంది, చూపిస్తుందండి. ఎందుకంటే ఒక బాధ్యత కలిగిన జర్నలిజంలో భాగంగా ప్రతిపక్ష పార్టీ నేత అయినా ఆరోపణలు చేస్తున్నా, విమర్శలు చేసినా, డిబేట్ చేసినా, ఆయన ప్రోగ్రామ్ చూడండి చూపిస్తూనే ఉంటాం. చూడండి ఆ బారులు తిరిగిన వాహనాలు, ఆ డ్రోన్ కెమెరాలు ఎలా చూపిస్తున్నారు. ఇప్పుడు నేను మాట చెప్తాను సార్, నత్తలకే జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ పెట్టి పరామర్శ యాత్ర పెడితే నత్తనే గెలుస్తాయి. అంటే ఇప్పుడు బుద్ధ వెంకన్న గారు హైదరాబాద్ నుంచి 350 కిలోమీటర్లు 4 గంటల్లో వచ్చాడు. తాడేపల్లి నుంచి గుంటూరు 36 కిలోమీటర్లు 7 గంటలు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలసి సొలసి ఇలా దండం పెట్టుకుంటూ. అసలు ఇంకో మాట కూడా చెప్పాలి ఈ సందర్భంగా. నాకు అనిపించింది, ఏ చీలిసింగయ్య మృతదేహమో, ఏ చీలిసింగయ్య లాంటి దళితుడి యొక్క భౌతికాయం చూడాల్సి వస్తుందని భయపడ్డాను నేను ఈ రోజున. ఎందుకంటే ఒక పక్కన పోలీసులు కొంత 9 వాహనాలు వెళ్ళండి, కొంత ఇబ్బందిగా ఉంటుంది వాతావరణం అని చెప్పినా కూడా పోలీసుల ఆజ్ఞలు ధిక్కరించి 30 సెక్షన్ ఉన్నా 140 సెక్షన్ ఉన్నా కనీసం పోలీసులకు సమాచారం కూడా ఇవ్వకుండా మొత్తం నేషనల్ హైవేలో ఒక రోడ్డు అంతా కూడా ఆక్యుపై చేసి నిదానంగా నడుచుకుంటూ ట్రాఫిక్ మొత్తం అస్తవ్యస్తం చేసి ప్రయాణికులను ఇబ్బందుల పాలు చేసి అంబటి రాంబాబు గారి కుమార్తె భార్యను కూడా ఇబ్బందికి గురి చేసి, ఎప్పుడు వస్తావో తెలియదు, ఎన్ని గంటలకు వస్తావో తెలియదు, కూర్చోవాలో తెలియదు, నిలబడాలో తెలియదు, ఆ పరిస్థితి తెచ్చేసి ఈయన యాత్ర కొనసాగించాడు. కానీ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి తన దాకా వస్తే తత్వం బోధపడుతుందని చెప్పేసి కొంత బోధపడినట్టుందండి, కొంత జ్ఞానం కలిగినట్టుంది. ఎందుకంటే అరే మన కార్యకర్తలకే కాదురా బీపీ, ఇంకో పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా బీపీ వస్తుంది. మన దగ్గరే కాదురా కర్రలో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర కూడా కర్రలు ఉంటాయి. మనమే కాదురా వాళ్ళకు కూడా కొంత కోపాలు వస్తాయని జ్ఞానోదయం కలిగిన మాటలే మాట్లాడారు. జనరల్గా వాళ్ళు ఏమనుకున్నారంటే వెంకటకృష్ణ గారు, ఇక మన గుంటూరు పోతున్నారు జగన్ గారు, ఓ తుఫాను వచ్చేస్తుంది 200 కిలోమీటర్ల వేగంతో, పిడుగులు గురిసిపోతాయి, ఆకాశం బద్దలవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చిపోయి చొక్కా ఇప్పి ఎగిరెగిరి దూకుతాడు ఇక అంబటి గారి ఇంట్లోని అనుకున్నారు. కానీ నాట్యం ఆగిపోయింది. నాట్యం ఆగిపోయి ఏదో 2 మాటలు అంబటి గారు అంటే, ఏదో 2 మాటలు అంటే తర్వాత ఏదో క్షమాపణ చెబితే అనే పరిస్థితికి వచ్చింది. నిజానికి అంబటి గారు క్షమాపణ చెప్పి ఉంటే ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్త ఇంటి ముందు ఉండేవాడు కాదండి. ఆయన గనక నిఖార్సుగా నిజాయితీగా నేను చంద్రబాబు నాయుడు గారిని అన్న పదాలను వెనక్కి తీసుకుంటున్నానని కానీ, క్షమాపణ కోరుతున్నానని కానీ కనుక అని ఉంటే ఒక్క కార్యకర్తకు ఉండేవాడు కాదు. ఆ క్రమశిక్షణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉంది. నేను ఈ సందర్భంగా చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, 1 కోటి మంది సభ్యులు కలిగిన ఒక తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు కాడి మోసిన కార్యకర్త, కర్రలను భుజాలు వేసుకొని కాయలు కాసిన కార్యకర్తకి ఆయన నాయకుడిని నువ్వు ఏకవాక్య ప్రయోగం చేస్తే తాతలో అమ్మలో అవ్వలో అంటే కోపం రాదా వెంకటకృష్ణ గారు? డీజీపీ కార్యాలయం పక్కనున్న తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కదా నువ్వు బద్దలు కొట్టింది. అంబటి రాంబాబు గారి ఇంటికి ఎంతసేపు ఎస్పీ కార్యాలయం కోతవేటు దూరంలో ఉందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు. పక్కనే కదా డీజీపీ కార్యాలయం, పక్కనే కదా. మళ్ళీ నువ్వు జగన్ శతకాలు చెప్తున్నావు. కాబట్టి నాకు తెలిసి విషయం, ఇక తెలుగుదేశం పార్టీ కార్యకర్త వైసీపీ వాళ్ళు పెట్టిరేగే నాయకుల పట్ల మాత్రం ఉపేక్షించే పరిస్థితి లేదండి. బొగబొగ మండిపోయారు. నేను ఒక మాట కొనిస్తా, అసలు 5 ఏళ్ల పరిపాలనా కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అసలే తీర్చలా వైసీపీ వాళ్ళు. ఇంకా వడ్డీ సంగతి